నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. సౌత్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలతో దూసుకుపోతోంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. అయితే ఓ బాలీవుడ్ మూవీ సాంగ్ లాంచ్ ఈవెంట్ కి హాజరైన ఆమె ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. బాలీవుడ్ హీరో చేసిన పనికి రష్మిక చాలా ఇబ్బంది పడింది. అసలేం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. 2023లో వచ్చిన యానిమల్ సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన రష్మిక గతేడాది చావా, థామా సినిమాలతో మంచి హిట్లే అందుకుంది. బాలీవుడ్ లోనూ వరుస ప్రాజెక్టులు దక్కించుకుంటోంది. ఆమె నటించిన బాలీవుడ్ క్రేజీ సీక్వెల్ ప్రాజెక్ట్ కాక్టైల్ 2 సినిమా జూన్ 19న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో షాహిద్ కపూర్ హీరో కాగా కృతి సనన్ మరొక హీరోయిన్ గా నటించింది. ఆదివారం రాత్రి ముంబైలో ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్ జరిగింది. షాహిద్, కృతి సనన్ తో కలిసి రష్మిక సందడి చేసింది. అయితే ఈ ఈవెంట్ లో షాహిద్ కపూర్, రష్మిక, కృతి సనన్ ముగ్గురు కలిసి మీడియా కెమెరాలకు ఫోజులు ఇచ్చారు. ఆ తర్వాత రష్మిక స్టేజ్ పై మాట్లాడుతూ ఉండగా పక్కనే ఉన్న షాహిద్ కపూర్ ఆమె భుజంపై చేయి వేశాడు. దీంతో రష్మిక అన్కంఫర్టబుల్ ఫీల్ అయింది. షాహిద్ అలా చెయ్యి వేయగానే ఆమె ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పక్కకు తప్పుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రష్మిక ఇబ్బందిగా ఫీల్ అయినట్లు ఆ వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. ఆ సమయంలో అక్కడి మీడియా ప్రతినిధులు, ఫోటోగ్రాఫర్లు ఉండటంతో రష్మిక ముఖంపై నవ్వును అలాగే మెయింటైన్ చేసింది. షాహిద్ కపూర్ ప్రవర్తనకు రష్మిక ఒక సెకండ్ పాటు షాక్ కి గురైనట్లు అందులో స్పష్టంగా కనిపించింది. అయితే ఆ అసౌకర్యాన్ని ఏమాత్రం దాచుకోలేక ఆమె వెంటనే సున్నితంగా స్పందిస్తూ అతని చేతి నుంచి తప్పించుకుని కాస్త పక్కకు జరిగి నిలబడింది. అయితే ఈ వీడియోపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్, రష్మిక ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. షాహిద్ కపూర్ అలా బిహేవ్ చేయటం సరికాదని, రష్మిక ఖచ్చితంగా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయిందని కామెంట్స్ పెడుతున్నారు. ఇక కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి రణబాలి మూవీలో రష్మిక యాక్ట్ చేస్తోంది. పెళ్లి తర్వాత వీళ్ళిద్దరూ కలిసి నటిస్తున్న మూవీ ఇదే. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను రాహుల్ సాంకృత్యాన్ డైరెక్ట్ చేస్తున్నాడు.